స్టార్టింగ్ లో ఒక బస్సు కనిపిస్తుంది. అందులో ప్రయాణికులంతా విహారయాత్ర కోసం వెళ్తూ ఉంటారు. ఈ బస్సులోని జెన్నిఫర్ కూడా ఉంటుంది. ప్రయాణంలో ఉండగా జెన్నిఫర్ కు నిద్ర పడుతుంది. ఆ సమయంలో ఆమెకు చిన్నప్పటి నుండి వస్తున్న భయంకరమైన కల మళ్ళీ కనిపిస్తుంది. ఆ కలలో ఆమె తండ్రి మధ్య మత్తులో జెన్నిఫర్ ను, ఆమె తమ్ముణ్ణి చాలా క్రూరంగా కొడుతూ ఉంటాడు. ఇలాంటి భయాల వల్లే ఆమె హెలిజినేషన్ మాత్రలు వాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆమెకు మెలకు వస్తుంది. బస్సు ముందు తన తండ్రి నిలబడి ఉండటం ఆమె చూస్తుంది. అరే, బస్సు ఆపండి, అక్కడ మా నాన్న ఉన్నారు అని జెన్నిఫర్ గట్టిగా అరుస్తుంది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపుతాడు. జెన్నిఫర్ బయటకు వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడే ఆమెకు అక్కడ ఒక విండ్ మిల్ కనిపిస్తుంది. కథలో ఇది ముందు ముందు చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత జెన్నిఫర్ తిరిగి బస్సులోకి వస్తుంది. డ్రైవర్ మళ్ళీ బస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బస్సు స్టార్ట్ అవ్వదు. అది పదే పదే ఆగిపోతూ ఉంటుంది. డ్రైవర్ బయటకు వచ్చి ఇంజిన్ చెక్ చేస్తాడు. బయట ఏ సమస్య లేకపోవడంతో లోపల ఏదైనా లోపం ఉందేమోనని అనుకుంటాడు. ఇలా సమయం గడిచే కొద్దీ చీకటి పడిపోతుంది. కానీ బస్సు మాత్రం అస్సలు రిపేర్ అవ్వదు. అప్పుడు తన కొడుకుతో కలిసి ఈ ట్రిప్కు వచ్చిన ఒక వ్యాపారవేత్త బస్సు దిగి, ఏమైంది, ఇది ఎప్పటికి బాగుపడుతుందని డ్రైవర్ని అడుగుతాడు. దానికి డ్రైవర్ ఏం చెప్పలేం, ఏదైనా మరో కారు వచ్చే వరకు మనం ఇక్కడే వేచి ఉండాల్సింది అని సమాధానం ఇస్తాడు. కానీ ఆ వ్యాపారవేత్తకు సిటీకి వెళ్లాల్సిన అత్యవసర పని ఉంది. అతనికి ఒక మీటింగ్ ఉంటుంది. అందుకే అతను వెళ్లి సహాయం తీసుకురావాలని, ఇలా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటాడు. డ్రైవర్ ఇక్కడి నుండి సహాయం అందాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. వెళ్లడానికి 2 గంటలు, తిరిగి రావడానికి 2 గంటలు, అది కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మీకంతగా వెళ్లాలనుంటే మీ ఇష్టం అని చెప్తాడు. ఆ వ్యాపారవేత్త చేసేదేమీ లేక సైలెంట్ గా బస్సులోకి వెళ్లి కూర్చుంటాడు. కొంత సమయం గడిచాక ఈ బస్సు తన వల్లే ఆగిపోయిందేమోనని జెన్నిఫర్ భావించి తానే వెళ్లి సహాయం తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. దగ్గరలోనే ఒక విండ్ మిల్ ఉందని, అక్కడ ఎవరైనా కనిపిస్తారేమోనని మిగిలిన వాళ్ళకి చెప్తుంది. ఒక ఆర్మీ సోల్జర్ కూడా ఆమెతో కలిసి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఇద్దరు అడవి మార్గంలో విండ్ మిల్ వైపు బయలుదేరతారు. వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికే ఒక డాక్టర్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి మ్యాప్ చూపిస్తూ, మనం ఎక్కడ ఉన్నామో చెప్పగలవా అని అడుగుతాడు. డ్రైవర్ మ్యాప్ లో ఒక చోట వేలు చూపిస్తాడు. కానీ అక్కడ అసలు విండ్ మిల్లే లేదని డాక్టర్ చెప్తాడు. మరి ఆ అమ్మాయి దేని గురించి మాట్లాడుతోంది అని వాళ్ళు సందేహిస్తారు. మరోవైపు అడవిలో చీకటి పడడంతో ఏమీ సరిగ్గా కనిపించదు. ఇద్దరు ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. జెన్నిఫర్ ఆ సోల్జర్ని, నువ్వు ఈ టూర్కు ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికతను, నేనొక సోల్జర్ని, యుద్ధ భూమికి ఒత్తిడికి దూరంగా ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ప్రశాంతమైన సమయం నాకు అవసరం అని సమాధానం ఇస్తాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య మాటలు సాగుతూ ఉండగా ఒక వింత వస్తువు వాళ్ళకు కనిపిస్తుంది. అది ఒక గొలుసు. దాని చివర ఒక పెద్ద హుక్ ఉంటుంది. బహుశా చెట్లను నరకడానికి దాన్ని ఉపయోగిస్తారేమోనని వాళ్ళు అనుకుంటారు. అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో వస్తున్నట్లు వాళ్ళకి శబ్దం వినిపిస్తుంది. బహుశా మిగిలిన వాళ్ళు కూడా తమకు సహాయం చేయడానికి వస్తున్నారేమోనని జెన్నిఫర్ అనుకుంటుంది. అందుకే వాళ్ళు ఆగకుండా ముందుకు సాగుతారు. దారిలో సోల్జర్కు ఒక ఎర్రటి రంగు బట్ట కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అసలు విషయం ఏంటంటే, ఇక్కడికి రావడానికి ముందు అతను ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అతను పొరపాటున ఆమెను చంపేస్తాడు. ఆ బట్ట అదే ప్రాస్టిట్యూట్ది. అది ఇక్కడికి ఎలా వచ్చిందోనని అతను షాక్ అవుతాడు. వెంటనే ఆ విషయాన్ని జెన్నిఫర్ కు తెలియకుండా దాచిపెడతాడు. కానీ అదే సమయంలో ఏదో ఒక వింత శక్తి వచ్చి అతని కాళ్లను తెగ్గొట్టేస్తుంది. సోల్జర్ కింద పడి విలవిల్లాడుతూ అరుస్తూ ఉంటాడు. దూరంగా ఉన్న జెన్నిఫర్ ఇదంతా చూసి భయంతో వణికిపోతుంది. మరుక్షణమే ఒక ఎత్తైన భారీ కాయం కలిగిన మనిషి చేతిలో పదునైన ఆయుధంతో కనిపిస్తాడు. ఆ సోల్జర్ ముఖంపై కాలు వేసి అతన్ని క్రూరంగా చంపేస్తాడు. ఇదంతా చూసిన జెన్నిఫర్ ప్రాణభయంతో బస్సు వైపు పరుగులు తీస్తుంది. ఆమె చూడగానే బస్సులో ఉన్న వాళ్ళు వెంటనే గేట్ తీస్తారు. బస్సులోకి రాగానే అక్కడ ఎవరో ఉన్నారు. అతనే సోల్జర్ని చంపేశాడు. ఇప్పుడు ఇటువైపే వస్తున్నాడని అందరికీ చెప్తుంది. అప్పుడు డాక్టర్ అందరితో ఈమెకు హెలిసినేషన్ సమస్య ఉంది, అందుకే మాత్రలు వేసుకుంటుంది అని చెప్తాడు. అతను గతంలోనే ఆమె మందులను చూస్తుంటాడు. అప్పటి నుండి ఆమె ప్రవర్తన వింతగా ఉందని అందరినీ నమ్మిస్తాడు. అందరూ జెన్నిఫర్ను పిచ్చిదాన్లా చూసి గొడవ చేయకుండా కూర్చోమని చెప్తారు. ఆ వ్యాపారవేత్త జెన్నిఫర్నే నిందిస్తాడు. బస్సు అప్పటి వరకు బాగానే వెళ్తోందని, ఆమె అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్లే బస్సు పాడైందని, ఇదంతా ఆమె వల్లే జరుగుతోందని కోప్పడతాడు. ఈలోగా జెన్నిఫర్, చూడండి, అతను మనల్నే చూస్తున్నాడు అని అరుస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు బయటకు చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడే ఒక కాకి బలంగా విండోకి వచ్చి తగలడంతో ఆ విండో మొత్తం రక్తంతో నిండిపోతుంది. అది చూసి అందరూ భయపడి ఒక్కసారిగా ఒక వైపుకు జరగడంతో బస్సు ఒక వైపుకి వంగి పక్కనే ఉన్న సరస్సులోకి జారిపోతూ ఉంటుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే ఒక్కొక్కరుగా బస్సు దిగేస్తారు.
కానీ వ్యాపారవేత్త కొడుకు లోపలే ఉండిపోతాడు. అతనితో పాటు జెనిఫర్ కూడా ఉంటుంది. ఆమె ఆ అబ్బాయిని నెట్టి బయటకు పడేయడంతో అతను కింద పడి గాయపడతాడు. చేతి నుండి రక్తం కారుతుంది. అలా ఆమె అతని ప్రాణాలు కాపాడుతుంది. కానీ వ్యాపారవేత్త మాత్రం ఇంకా జెనిఫర్ని నిందిస్తూ ఆమెను తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె తనను తాను సమర్థించుకుంటూ, నేను ఆ అబ్బాయిని కాపాడడానికే అలా చేశాను. ఒకవేళ నేను అలా చేయకపోతే అతను నీళ్లలో మునిగి చనిపోయేవాడు అని అంటుంది. కానీ ఆ వ్యాపారవేత్త మాత్రం ఏమీ వినడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఏకైక మార్గం నడుచుకుంటూ వెళ్ళడం, లేదా అందరూ కలిసి అక్కడే వేచి ఉండటం. కానీ రాత్రి చాలా సమయం అయింది. ఇలాంటి అడవి మధ్యలో ఆగడం అస్సలు సురక్షితం కాదు. ఇక్కడ కార్డు చేతికి తగిలిన గాయం నుండి రక్తం ఆగకుండా కారుతూనే ఉంటుంది. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుండి ఒక వ్యాధి ఉందని, శరీరానికి తగిలిన గాయం దానంతటా అదే మానదని, వెంటనే చికిత్స చేయకపోతే రక్తం మొత్తం పోయి ప్రాణాలు పోతాయని అతని తండ్రి చెప్తాడు. అందరూ కలిసి సహాయం కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందరూ కలిసి ముందుకు సాగుతూ ఉండగా వాళ్ళకి ఒక పాత కాటేజ్ కనిపిస్తుంది. అది చాలా కాలంగా మూతపడి ఉన్నట్లు, లోపలంతా పాడైపోయి ఎవరూ లేనట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కాటేజ్లో జెనిఫర్కు తన తండ్రికి చెందిన రేడియో కనిపిస్తుంది. అక్కడున్న తాకాసి ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. కార్డు గాయాన్ని చూసిన డాక్టర్ దీనికి కట్టుకట్టడానికి ఏదైనా బట్ట కావాలి అని అడుగుతాడు. అక్కడున్న ఒక మోడల్ మూలలో పడి ఉన్న ఒక బట్టను తెచ్చి ఇస్తుంది. కానీ దాన్ని చూడగానే డాక్టర్కు ఏదో భయంకరమైన విషయం గుర్తుకొస్తుంది. వెంటనే ఆ బట్టను విసిరికొట్టి మరో తెల్లటి వస్త్రంతో ఆ గాయాన్ని కడతాడు. అయితే ఆ క్యాబిన్లో ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. బయటకు వెళ్లి వచ్చిన డ్రైవర్ బయట భారీ వర్షం పడుతోందని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం సురక్షితం కాదని, ఉదయం వరకు ఇక్కడే వేచి ఉండాలని చెప్తాడు. అందరూ చలి నుండి తప్పించుకోవడానికి అక్కడ మంట వేస్తారు. ఆ సమయంలో డ్రైవర్కు అక్కడ కొన్ని పాత డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అవి మిల్లర్ అనే వ్యక్తికి సంబంధించినవి. బహుశా అతను గతంలో ఇక్కడే నివసించి ఉండవచ్చు. అప్పుడే డాక్టర్ తాను మిల్లర్ గురించి చదివానని, అతని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్తాడు. అతను ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని కథ చెప్పడం మొదలు పెడతాడు. 1987 సంవత్సరం నాటి మాట ఇది. అప్పట్లో ఆస్ట్రేలియాలోని ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఎవరైనా పొరపాటున ఇక్కడికి వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళడం అసాధ్యం. ఈ అడవి ఒక చిక్కుముడిలా ఉండేది. ఇక్కడ మిల్లర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చేతబడిని బలంగా నమ్మేవాడు. యువతులను చంపి వాళ్ళని దెయ్యాలకు బలి ఇవ్వడం అతని పని. అలా ఎంతో మందిని బలిచ్చాడు. అందుకే అతనికి మరణశిక్ష విధించారు. కానీ అతను ఎవరికీ చిక్కలేదు. తన ఆత్మను దెయ్యాలకు అర్పించుకున్నాడని, అందుకే అతను దేనికి భయపడ్డని ప్రజలు నమ్మేవారు. ఒకరోజు గ్రామస్తులు మిల్లర్ ఇంటి దగ్గర చాలా గోతాలు, మనుషుల పళ్ళు పడి ఉండటం చూస్తారు. అప్పుడే తమ గ్రామంలో అదృశ్యమవుతున్న వాళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం అతనేనని గ్రామస్తులకు అర్థమవుతుంది. అందరూ కలిసి ఒక ప్రణాళిక వేసి అతన్ని పట్టుకుని ఒక విండ్మిల్లో బంధించి ఆ మిల్లుకు నిప్పు పెడతారు. ఆ మంటలోనే అతను కాలి చనిపోతాడు. ఈ కథ విన్నాక అక్కడున్న వాళ్ళందరికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అయినా ఆ వ్యాపారవేత్తకు మాత్రం జెనిఫర్ మీద కోపం తగ్గదు. తన మీటింగ్కు వెళ్ళలేకపోయాననే కోపం అతన్ని వదలదు. జెనిఫర్ ఆ మాటలు వినలేక అక్కడి నుండి లేచి బయటకు వెళ్తుంది. ఆమెను ఓదార్చడానికి డాక్టర్ ఆమె వెంటే వెళ్తాడు. తనను చూసిన జెనిఫర్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అందరి ముందు నన్ను పిచ్చిదానిలా చిత్రీకరించింది నువ్వు కాదా? నా గతం గురించి నీకేం తెలుసు? ఇలాంటి భయంకరమైన దృశ్యాలు చూడాలని నాకేమీ లేదు. కానీ నేను మొదట్లో చూసింది నిజం అని గట్టిగా అరుస్తుంది. ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే అడవిలో ఏదో కదులుతున్నట్లు జెనిఫర్కు కనిపిస్తుంది. ఆమె దాని వెంటే వెళ్తుంది. దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడ ఒక స్ట్రెచ్చర్ ఉంటుంది. అది సరిగ్గా ఏదో హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లాగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి డాక్టర్ షాక్ అవుతాడు. ఎందుకంటే తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే గతంలో జరిగి ఉంటుంది. అతను ఆశ్చర్యంగా ఆ స్ట్రెచ్చర్ దగ్గరకు వెళ్తాడు. అకస్మాత్తుగా ఆ స్ట్రెచ్చర్ మీద పడుకున్న మహిళ లేచి కూర్చుంటుంది. ఆమె మరెవరో కాదు, డాక్టర్ తన సొంత చేతులతో చంపేసిన అతని భార్యే. తాను కావాలని ఆమెను చంపలేదని, అప్పట్లో తాను డ్రగ్స్ మత్తులో ఉన్నానని డాక్టర్ ఆమెతో వేడుకుంటాడు. కానీ తన ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన ఆమె నేరుగా డాక్టర్ పొట్టలోకి చేయి దూచి పేగులను బయటకు లాగేస్తుంది. అతను అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు. అక్కడ జరుగుతున్నది ఏమో అర్థం కాక జెనిఫర్ షాక్లో చూస్తూ ఉండిపోతుంది. డాక్టర్ గాలిలో ఎవరితో మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాదు. ఎందుకంటే ఆమెకు అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడే అక్కడికి వచ్చిన తకాసి జెనిఫర్ అరవకుండా ఆమె నోరు మూసేస్తాడు. అక్కడ ఎవరూ లేరు. అది మరేదో కాదు, ఒక భయంకరమైన దెయ్యం. ఆ దెయ్యమే డాక్టర్ శరీరంలోని భాగాలను బయటకు లాగుతుంది. డాక్టర్ మరణించగానే జెనిఫర్, తకాసి ఇద్దరూ భయంతో పరిగెత్తుకుంటూ క్యాబిన్లోకి వస్తారు. జెనిఫర్ అందరితో అతన్ని ఎవరో చంపేశారు అని చెప్తుంది. కానీ ఈసారి కూడా ఎవరూ ఆమెను నమ్మరు. పైగా ఆమె తమకు హాని చేస్తుందేమోనని భయపడి అందరూ కలిసి ఆమెను తాడుతో కట్టేస్తారు.
కానీ తకాషీకి నిజం చెప్పాలని ఉంటుంది. అయితే అతనికి ఇంగ్లీష్ రాదు. అందుకే జపనీస్ భాష తెలిసిన ఆ మోడల్‌కు జరిగిన విషయం అంతా వివరిస్తాడు. ఆమె ఆ విషయాన్ని అందరికీ ఇంగ్లీష్‌లో అనువాదిస్తుంది. పాపం చేసిన వాళ్ళని శిక్షించడానికి ఆ దెయ్యం ఇక్కడికి వచ్చిందని, అది తనను కూడా పట్టుకుందని, కానీ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నానని, అందుకే తనను మార్చుకోవడానికి ఆ దెయ్యం కొంత సమయం ఇచ్చిందని ఆమె చెప్తుంది. అప్పుడు డ్రైవర్ జోక్యం చేసుకుని డాక్టర్ ఆ డాక్యుమెంట్స్‌లో ఉన్న అసలు విషయాన్ని మీకు చెప్పలేదు అని అంటాడు. మిల్లర్‌ను కాల్చి చంపినప్పుడు ఆ దెయ్యం చాలా సంతోషించి అతన్ని నరకానికి కాపలాదారునిగా నియమించిందని, పాపులను హింసించి చంపాలని అతనికి పనప్పగించిందని చెప్తాడు. అంతేకాదు, ఆ దెయ్యం మరెవరో కాదు, బహుశా మిల్లరే అయి ఉండొచ్చు. ఎందుకంటే అతని శరీరం కూడా పూర్తిగా కాలిపోయి ఉంది. మరోవైపు ఆ దెయ్యం డాక్టర్ శవాన్ని తీసుకువెళ్లి విండ్ మిల్లుకు వేలాడదీస్తుంది. దాంతో నిలిచిపోయిన ఆ విండ్ మిల్ మళ్లీ తిరగడం మొదలవుతుంది. అంటే ఆ విండ్ మిల్ నడవాలంటే ఏదో ఒక బలి కావాల్సిందే. కాసేపటికి జెనిఫర్కు మెలకు వస్తుంది. క్యాబిన్ బయట ఎక్కడో వెలుతురు కనిపిస్తుంటే ఆమె అటువైపు వెళ్తుంది. అక్కడ ఆమె తండ్రి ఇల్లుంటుంది. లోపల తన తండ్రి, తమ్ముడు నిద్రపోతూ ఉంటారు. ఆమె తన తమ్ముడిని తీసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆమె చేసిన పనిని బట్టి అసలు ఆమె ఇక్కడికి ఎందుకొచ్చిందో అర్థమవుతుంది. ఆమె ఆ ట్రక్కుకు బయట నుండి తాళం వేసి దానికి నిప్పు పెడుతుంది. ఆమె తండ్రి అందులో కాలిపోతూ ఉంటాడు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె తమ్ముడు అక్కడుండడు. ఆమె కంగారుగా వెతకడం మొదలు పెడుతుంది. తమ్ముడి అరుపులు అదే ట్రక్కు లోపల నుండి వినిపిస్తాయి. అంటే ఆమె అతన్ని అసలు బయటకు తీసుకురాలేదు. అతను లోపలే చిక్కుకున్నాడు. అకస్మాత్తుగా జెనిఫర్ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అదంతా కేవలం ఒక కల. నిజానికి ఆమె అప్పటికే గట్టిగా అరుస్తూ ఉంటుంది. తన గతంలో చేసిన తప్పుల నుండి, ఆ భయానక జ్ఞాపకాల నుండి ఆమె ఎందుకు పారిపోతుందో ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు ఆ వ్యాపారవేత్త తన కొడుకు గాయం నుండి రక్తం ఆగడం లేదని, సహాయం కోసం ఆ విండ్మిల్ వద్దకు వెళ్తానని చెప్తాడు. ఆ తర్వాత జెనిఫర్ ఆ మోడల్ని నువ్వు చేసిన నేరం ఏమిటి అని అడుగుతుంది. తన కెరీర్ మొదట్లో ఒక మోడల్ పదే పదే తనకంటే ముందు ఉండటంతో అసూయతో జపాన్లోని ఒక లోకల్ గ్యాంగ్కు ఆమెను చంపేయమని కాంట్రాక్ట్ ఇచ్చానని ఆ మోడల్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ తాము చేసిన తప్పులు గుర్తుకొచ్చి పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ పాపులే అని వాళ్ళకు అర్థమవుతుంది. తకాసి అయితే వచ్చినప్పటి నుండి ఆ దెయ్యాన్ని పంపేయడానికి నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చివరికి వాళ్ళు ఆ విండ్మిల్ వద్దకు చేరుకుంటారు. వాళ్ళకి అప్పటి వరకు తెలియని భయంకరమైన నిజాలన్నీ కనిపిస్తాయి. సోల్జర్, డాక్టర్ శవాలు వేలాడుతూ ఉండటం చూసి వాళ్ళు భయంతో వణికిపోతారు. మరోవైపు కట్టెల కోసం బయటకు వచ్చిన మోడల్కు భూమిలో ఒక ఎర్రటి గుంత కనిపిస్తుంది. దాని నుండి మంటలు వస్తూ ఉంటాయి. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసేసరికి అందులో ఆమె ముఖమే కనిపిస్తుంది. ఒకప్పుడు తన అందాన్ని చూసి గర్వపడే అదే ముఖం. కానీ ఇప్పుడు ఆ గుంతలో నుండి బయటకు వచ్చిన ఒక చెయ్యి ఆమె చేతనే ఆ ముఖాన్ని కోయించేలా చేస్తుంది. చివరకు ఆ చెయ్యి ఆమెను లాక్కొని ఆ గుంతలోకి తీసుకెళ్లిపోతుంది. తర్వాత మిగిలిన వాళ్ళు ఆ విండ్మిల్ దగ్గరకు వచ్చి జెనిఫర్ చెప్పింది నిజమేనని అందరికీ చెప్తారు. అప్పుడు కార్డ్ తన తండ్రిని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు మనం చేసిన నేరం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతని తండ్రి మొదటిసారిగా ఒక నిజాన్ని ఒప్పుకుంటాడు. అతను తన భార్యను తన చేతులతోనే చంపేశాడు. ఎందుకంటే ఆమె తన కొడుకును తనతో తీసుకెళ్లాలని కోర్టులో కేసు వేయాలనుకుంది. కానీ అది ఇతనికిష్టం లేదు. ఈ విషయం విన్న కార్డ్ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతాడు. అతని తండ్రి కూడా అతని వెంటే వెళ్తాడు. కానీ అబ్బాయి ఎక్కడా కనిపించడు. జెనిఫర్ మాత్రం కార్డును చూసి అతని దగ్గరికెళ్లి కూర్చుంటుంది. ఇక్కడ వ్యాపారవేత్తకు పదే పదే తన భార్య పిలుస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. కానీ ఆమె ఎక్కడా కనిపించదు. అలా వెతుక్కుంటూ అతను విండ్మిల్ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ అతనికి తన భార్య ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ మోగుతూ ఉంటే దాన్ని చూసి అతను భయంతో వణికిపోతాడు. ఫోన్ ఎత్తి చూడగానే అందులో తన కుటుంబం ఫోటోలు కనిపిస్తాయి. అందులో అకస్మాత్తుగా ఒక ఫోటో ప్రత్యక్షమవుతుంది. అతను తన భార్య గొంతు నులిమి చంపుతున్న ఫోటో అది. అదే సమయంలో ఒక తాడొచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ తాడు రెండో చివర ఒక చక్రానికి వీల్ కట్టి ఉంటుంది. అది నెమ్మదిగా తిరగడం మొదలవుతుంది. ఒత్తిడి పెరిగి ఆ వ్యాపారవేత్తకు ఊపిరి ఆడదు. అప్పుడే అక్కడ ఆ డీమన్ కనిపిస్తుంది. ఇది నువ్వు చేసిన పాపాలకు శిక్ష అని అది అతనితో అంటుంది. తకాసి పరిస్థితి ఏంటంటే, తకాసి మాట ప్రకారం ఆ విండు మిల్లును తగలబెడితేనే ఆ డీమన్ పూర్తిగా చనిపోతాడు. ఎందుకంటే వాడి ఆత్మ ఆ మిల్లులోనే బందీగా ఉంది. కానీ డ్రైవర్ దీన్ని జరగనివ్వడు. ఎందుకంటే అతను కూడా ఆ డీమన్తోనే కలిసి పనిచేస్తున్నాడు. పట్టణంలోని నేరస్తులందరినీ ఏకం చేసి ఈ చివరి మజిలీకి తీసుకురావడమే అతని పని. ఆ విషయం బయటపడడంతో అతను తకాసి కడుపులో కత్తి దించి చంపేస్తాడు. ఇంతలో జెన్నిఫర్, కార్డ్ అక్కడికి వస్తారు. తకాసిని తాను చూడలేదని, అతను ఎక్కడికో వెళ్ళుంటాడని డ్రైవర్ అబద్ధం చెప్తాడు. కానీ అక్కడ వాళ్ళకి ఒక పెట్రోల్ ట్యాంకు దొరుకుతుంది. దాంతో జెన్నిఫర్, కార్డ్ బస్సు దగ్గరకు వెళ్లి పెట్రోల్ తీయడం మొదలు పెడతారు. అప్పుడు డ్రైవర్ కార్డుని చూసి పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు. నీవు ఎటువంటి నేరం చేయకపోయినా వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఎందుకు చిక్కుకున్నావు అని కార్డ్ని అడుగుతాడు.
తర్వాత వాళ్ళు పెట్రోల్తో విండ్ మిల్లు దగ్గరకు వెళ్తారు. పై అంతస్తులో నుండి ఎర్రటి కాంతి రావడంతో జెనిఫర్ ఆ గది వైపు వెళ్తుంది. కానీ వెంటనే ఆ డీమన్ వచ్చి ఆమెను పట్టుకుని బయటకు లాగేస్తాడు. అక్కడ ఆమెకు తన తండ్రి కనిపిస్తాడు. నువ్వు నన్ను చంపాలని చూసి పొరపాటున నీ తమ్ముడిని కూడా చంపేశావు. ఇది నువ్వు చేసిన తప్పు అని అతను ఆమెతో అంటాడు. జెనిఫర్ కోపంతో అతనిపై దాడి చేస్తుంది. కానీ చివరికి తెలిసిందేంటంటే అక్కడ ఉన్నది ఆమె తండ్రి కాదు, కార్డు. లోపల చిక్కుకున్న కార్డుకు ఒక లైటర్ దొరుకుతుంది. దాంతో అతను విండ్ మిల్లుకు నిప్పు పెడతాడు. విండ్ మిల్లు మొత్తం కాలిపోవడంతో ఆ డీమన్ కూడా బూడిదవ్వడం మొదలవుతుంది. డ్రైవర్ కార్డుని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను అలా చేసేలోపే జెనిఫర్ వచ్చి డ్రైవర్ను చంపేస్తుంది. కార్డుని తీసుకుని సురక్షితంగా బయటకు వస్తుంది. విండ్ మిల్లు మొత్తం కాలి బూడిదవుతుంది. వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయటపడతారు. కానీ కాలుతున్న విండ్ మిల్లు వైపు చూస్తున్న జెనిఫర్కు ఆ డీమన్ అక్కడే నిలబడి తననే చూస్తున్నట్లు కనిపిస్తుంది. మరుక్షణమే ఒక హుక్కు జెనిఫర్ వైపు దూసుకొచ్చి ఆమెను లాక్కెళ్ళిపోతుంది. డీమన్ ఏ నేరస్తుడిని వదిలిపెట్టడు. పైగా దెయ్యాలు ఎప్పటికీ చనిపోవు. కానీ కార్డు ఏ తప్పు చేయలేదు కాబట్టి డీమన్ అతనికి ఏమీ చేయదు. చివరి సన్నివేశంలో డ్రైవర్ మరో కొత్త విండ్ మిల్లు నిర్మించుకుంటాడు. అతను మళ్ళీ తన బస్సును తీసుకుని సిటీకి బయలుదేరతాడు. అక్కడి నుండి మరికొంతమంది నేరస్తులను సేకరించి తీసుకురావడానికి ఈ క్రూరమైన ప్రయాణంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.